పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా హరిహర వీరమలు. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి జూలై 24న విడుదలకు రెడీ అవుతుంది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాపై మళ్ళీ హైప్ పెంచేందుకు కీలకమైన అంశం ట్రైలర్ కావడం విశేషం. లేటెస్ట్ సమాచారం ప్రకారం జ్యోతికృష్ణ నేతృత్వంలో టెక్నికల్ టీం కొత్త ట్రైలర్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. విఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉండటంతో దానిని బట్టి కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ మెయిన్గా బజ్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యేలా చేస్తుందని అంచనా. ట్రైలర్ను జూలై మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పవన్ అభిమానులంతా ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి ఫేమ్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదటగా క్రిష్ డైరెక్ట్ చేయగా చాలా భాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వాయిదొలిగారు. తర్వాత దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. అయినప్పటికీ మేకింగ్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చినట్లు మేకర్స్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన పాత్రలో నటిస్తుండగా బాబీ డియోల్ విలన్గా, నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఓ వాయిదా తర్వాత మరొకసారి వాయిదా పడడంతో అభిమానుల్లో నిరాశ నెలకొనగా ఇప్పుడు ట్రైలర్ డేట్ ఫిక్స్ కావటం, విడుదల తేదీ ఖరారు కావటం మరలా హైప్ను రీసెట్ చేసింది. జూలై 24న థియేటర్స్లోకి రాబోతున్న హరిహర వీరమలు ట్రైలర్ ద్వారా ఎంత హంగామా చేస్తుందో చూడాలి. అలాగే పవర్తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామా జూలై 24, 2025న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్లో మళ్లీ జోష్ మొదలైంది.